జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది. వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు, ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తా ఉన్నారు, ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ, లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్ గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తాం అని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేశారో చూసాం. మంగళవారం వస్తే చాలు, మంగళవారం అంటే ఇది అప్పు రోజుగా, ప్రభుత్వానికి అప్పు రోజుగా, ప్రభుత్వం గడిచినటువంటి 6 నెలల్లో 68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. మంగళవారం వస్తే చాలు, నిన్నకాక మొన్న కూడా దాదాపు 2,000 కోట్లు, 2,500 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. దాదాపు 2,50,000 మంది వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం ఇస్తాం, పెంచుతాం అని చెప్పి 2,50,000 మంది వాలంటీర్లు రోడ్డు పడేశారు. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసినటువంటి కార్మికుల్ని 15,000 మందిని రోడ్డు పడేశారు. డిఎస్సి మొదటి రోజు, ఏ రోజు అయితే అధికారంలోకి వచ్చామో మొదటి సంతకం డిఎస్సి అని చెప్పి ఇప్పుడు వచ్చి షెడ్యూల్ కూడా ఇవ్వాలి. 6 నెలలు అయిపోయింది, కనీసం ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఏదైతే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో పెడితే దాన్ని ఏదో గొప్పగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు 3 పోర్టుల్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ప్రభుత్వ పోర్టులకు సంబంధించినటువంటి 3 పోర్టులు ఆ రోజు మేము నిర్మాణం మొదలు పెడితే వాటిని ప్రైవేటీకరణ, 5 మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకా 6 నెలలు అయింది, ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మాటలు ఒక్కడు కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు కనీసం ఎవరికి, సామాన్యులకు కానీ, లేదా సామాన్య ప్రజలకు కానీ, ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతులకు కానీ, ముఖ్యంగా వారు చెప్పినటువంటి ఈ స్కీములు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు, అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, రైతు భరోసా కింద 20,000 ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికి కూడా సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు. మొన్న శాసనసభలో ఒక ప్రశ్న వేస్తే ఈ సంవత్సరం 1 సిలిండర్ అని చెప్తా ఉన్నారు.
ఏది కూడా ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టుకోకుండా కేవలం అధికారం కోసం పేదవాడిని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వారు ఇది కాక మళ్ళీ తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రపగండా ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా మీద చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ మానుకుంటే మంచిది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి కాలంలో వెనుకబడినటువంటి తరగతులకి బీసీలకి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చిందో రానటువంటి కాలంలో కూడా అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ మహాత్మా జ్యోతిరావు పులే ఇచ్చినటువంటి ఆశయాలను వారు చూపించినటువంటి ఆదర్శాలని ముందుకు తీసుకొని వెళ్ళి ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.